హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి ముచ్చట్లు. ఈరోజు నా వీడియోలో నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు నా రొటీన్ అనేది ఎలా ఉంటుందో చూపించబోతున్నాను అనమాట. చూసారు కదా, ఈరోజు క్లైమేట్ వచ్చేసి చాలా చల్లగా ఉంది ఆఫ్టర్నూన్ నుంచి. సో నేను రెస్ట్ తీసుకున్నాను లంచ్ చేసేసి, దాని తర్వాత నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియో అనేది. సో నేను ఇక్కడ హెయిర్ అనేది కాంబ్ చేసేసుకుని కొంచెం మ్యాంగో జ్యూస్ అనేది ప్రిపేర్ చేశాను నేను మార్నింగ్. సో అది తాగుదామని చెప్పేసి గ్లాస్లో వేసుకుంటున్నాను అనమాట. రోజు రొటీన్ ఇలాగే ఉంటుందని కాదు, ఈరోజు ఇలా ఉంది. సో దాన్ని నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ మ్యాంగో జ్యూస్లో కొంచెం కటోరా అనేది యాడ్ చేసుకుంటున్నాను, వేడి చేయకుండా ఉంటుంది అనేసి. చిన్న వర్క్ ఉంటే చేసుకుంటున్నాను అనమాట ల్యాప్టాప్లో. చాలా ఎండగా ఉంటుందండి. సో వాటర్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి జ్యూసెస్ అలా చేసుకుందామని చేశాను అనమాట. కానీ ఈరోజు ఏంటో కొంచెం చల్లగా ఉంది. వేరే చోట ఎక్కడైనా వాన పడి ఉండొచ్చు మేబీ. సో పైకి వెళ్ళిపోదాం, చల్లగా ఉంది కదా అని చెప్పేసి నేను పైకి వెళ్ళాను అనమాట, చెట్లకు నీళ్లు పోద్దాం అనేసి. చూడండి, చిన్న దోసకాయని ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఇవి ఎంత పోతాయో తెలియదు. సో ఇక్కడ నేను బంతిపూలు చెట్టు పెట్టాను. బంతిపూలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు 2 times వచ్చాయి. అండ్ శంఖం పూల చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట పైన. సో నిన్న నైట్ నేను ఇక్కడ రాజ్మా అనేది నానబెట్టాను అనమాట, ఈరోజు స్నాక్స్గా కానీ లేదంటే ఏమైనా డిన్నర్ ప్రిపరేషన్కి అని చెప్పేసి. సో స్నాక్స్గా ఏమన్నా చేసుకుందామని చెప్పేసి అవి కుక్కర్లో యాడ్ చేస్తున్నాను రాజ్మాని. కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసేసి ఒక 7 to 8 విజిల్స్ అయితే మా కుక్కర్కి రావాలి. సో ఇంకా మంచి కుక్కర్ అయితే ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. సింపుల్గా చాట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ సో ఇంకా ట్యూషన్ టైం అయిపోతుంది అనమాట, పిల్లలు వచ్చేస్తారని చెప్పేసి అందులో జస్ట్ కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాం కాబట్టి కొంచెం కారం అండ్ లెమన్ వేసేసుకొని తినేస్తున్నాను అనమాట. ఆ పింక్గా ఉంది చాక్ పీస్ ఏమీ కాదండి, కాక్రోచెస్ వస్తున్నాయి అని చెప్పేసి మా మదర్ అలా గీసారనమాట, రాకుండా ఉంటాయని. ట్యూషన్ అన్నాను కదా, నేను ఈవినింగ్ టైం ట్యూషన్ చెప్తానండి. సో అలాగా ట్యూషన్ పిల్లలు వచ్చేసరికి తింటూ ఉన్నాను అనమాట. ఇక్కడ వాళ్ళు వచ్చి మేము కూడా హాయ్ చెప్తామన్నారు. సో హాయ్ చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోతున్నాను అనమాట. ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసి పాలు విరిగిపోతే పన్నీర్ చేశాను అనమాట. ఆ పన్నీర్ని ఫ్రై చేసి తమ్ముడికి ఇమ్మని చెప్తున్నారు అమ్మ. సో అది ఫ్రై చేస్తూ ఉన్నాను. పన్నీర్ రెసిపీ కావాలంటే చెప్పండి, మనం వీడియో చేద్దాము. ఇక్కడ నా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేస్తాను అనమాట, బీరకాయ తొక్కు పచ్చడితో అండ్ బెండకాయ ఫ్రైతో. నేను ఎక్కువ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఏమి ఎక్కువ ఫాలో అవనండి. ఈ మధ్య కొంచెం స్కిన్ పాడైపోతుందని చెప్పేసి కేర్ తీసుకుందామని అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను, ఏమవుతుందో తెలియదు. ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసి టవల్తో తుడుచుకుంటున్నాను అనమాట. దేంతో ఫేస్ వాష్ చేసుకున్నానంటే విటమిన్ సితో చేసుకున్నాను. ఒక్కొక్కసారి క్లీన్ అండ్ క్లియర్తో కూడా చేసుకుంటాను. ఇప్పుడు విటమిన్ సి అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను అనమాట, సీమస్ది. నాకేంటో బాగా బ్లాక్ హెడ్స్ వచ్చేస్తున్నాయని అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి కళ్ళ కింద బాగా నల్లగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను ఆ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను. క్రీమ్ కూడా అంటే అండి విటమిన్ సిది సీమస్ అనమాట.
ఎక్కువ అయితే ఏమీ యూజ్ చేయనండి నేను. జస్ట్ నార్మల్గా సింపుల్గా యూజ్ చేస్తాను స్కిన్ కేర్ అనేది కూడా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.